హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక డివోషనల్ బ్లాగ్తో అయితే వచ్చేసానండి. అది ఏం లేదు, హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఈ ట్రై సిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇది చాలా మంది వరకు తెలియకపోవచ్చు. హనుమకొండ షాంపేటలో అయితే ఒక నరసింహస్వామి టెంపుల్ వెలిసి ఉందండి. అప్రాక్సిమేట్గా 50 మెట్లు అయితే ఉంటాయన్నమాట. దోనగుట్ట సంతోష లక్ష్మీ నరసింహస్వామి అనమాట. చూసారా, టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 12:30 వరకు ఉంటుందండి టెంపుల్. ఆ టైంలో వెళ్తే బాగుంటుందండి. 12:30 లోపు వెళ్తే మార్నింగ్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఎందుకంటే గుట్ట కాబట్టి చాలామంది వరకు ఈవినింగ్ చాలా ప్రిఫర్ చేయరు. ఎవరు ఉండరు కూడా, ఆ టేపు రాదు కూడా రాదు. ఇక్కడ మాకు తెలియక మేము ఏం చేసామంటే 5:30, 5 ఆ టైంకి వెళ్ళామన్నమాట. బట్ ఏంటంటే పంతులు గారు 5:30 కాకుండా 6:30కి అట్లా వచ్చారు. ఏంటండి ఇంత లేట్గా వచ్చారు అని అంటే, టెంపుల్ వాళ్ళు ఈవినింగ్ ఎవరు రాదండి టెంపుల్కి, అసలు గుట్ట కాబట్టి ఎవరు ఉండరు ఇక్కడ, భయపడి ఎవరు రాదు. సో మార్నింగే ప్రిఫర్ చేస్తూ ఉంటారని చెప్పి మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే టెంపుల్ చుట్టూతో చాలా అంటే దోన అంటే ఒక వాటర్ అనమాట. వాటర్ నుంచి స్వామివారు అట్లా గుట్టల్లోనే లక్ష్మీనరసింహస్వామి ఎక్కువగా వెలిసి ఉంటారు కాబట్టి అలా అనమాట. దోనగుట్ట అని వచ్చిందనమాట దానికి పేరు. టెంపుల్ చుట్టూతో ఎక్కడ చూసినా మొత్తం కొండలేనండి, చూసారా. అలాగే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పైన అక్కడికి కూడా వెళ్ళే దారి ఉందండి, ప్రతిష్ఠించారు దాన్ని. అలాగే మన ఇక్కడ చిన్న రోడ్డు చూసినట్లయితే ప్రతి శనివారము స్వామివారికి గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుందన్నమాట. అక్కడ అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. అక్కడ మీరు చూస్తున్నట్లయితే చిన్న అమ్మవారి గుడి ఉంది. అక్కడ శనివారం పూట అందరూ వచ్చి ప్రదక్షిణం చేసినాక అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారికి. ఇక్కడ నుంచి చూస్తే మనకి సిటీ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది కదండి. గుట్టలో నరసింహస్వామి అనేది నాకు ఎంతో ఇష్టమైనదన్నమాట. అట్లాగా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండదండి. కంపల్సరీగా దర్శించుకోవాలని అనుకుంటారు. అకస్మాత్తుగా ఎవరైనా సడన్గా లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుంటే వాళ్ళకున్న అప్పులు కూడా తీరిపోతాయని అని అంటూ ఉంటారు. అది నిజమేనండి. ఇంకా గుడి వ్యూకి వచ్చేసరికి ఇట్లా ఒక కొండ రాయికి వెలిసినట్టు ఉంటుందన్నమాట. స్వామివారి అయితే గుడి అంతా ఇట్లా ఉంది. ఆ రాయికే టెంపుల్ నిర్మాణం అయితే జరుగుతుంది. మనం యాదగిరిగుట్ట చూసినా కూడా అట్లనే ఉంటుంది. అలాగే పక్కన ఒక 2 దేవాలయాలు కూడా కట్టారు. ఒకటేమో గోదా కృష్ణులు అనమాట, ఇంకొకటేమో ఆదిలక్ష్మి అమ్మవారు. అలాగే స్వామివారి దేవాలయానికి ఎదురుగా గరుత్మంతుడు, అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. వాటికి కూడా అభిషేకం మంగళవారం పూట జరుగుతూ ఉంటుంది అన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పొద్దున్నే మీరు దర్శనం చేసుకుని ఉంటే స్వామివారి అభిషేకం కూడా మీరు చూసారా, స్వామివారి రాతికి అట్లా ఉంటుందన్నమాట. గోదా రంగనాథులు పక్కనున్న దేవాలయంలో ఉంటాయి. అలాగే ఇప్పుడు ధనుర్మాసం మొదలైంది కాబట్టి పొద్దున్నే తిరుప్పావై ఆండాల్ సేవ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట, ఆరాధన అక్కడ. మన ట్రై సిటీస్లో లేదా నియర్ బైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు టెంపుల్ని మిస్ కాకండి. తప్పకుండా నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోండి. అలాగే గుట్ట కింద కూడా ఒక నరసింహస్వామి అయితే ప్రతిష్ఠించారు. అలాగే ఒక నాగమయ్య కూడా ఉందండి టెంపుల్. ఆదివారము ప్రతిసారి ఆయనకి అభిషేకం చేసి పూజలు చేస్తూ ఉంటారు. ప్రసాదాలు అన్నీ యాజ్ యూజువల్ అండి. ఎప్పుడు ఎలా చేస్తే, ఎక్కడ ఏ గుళ్ళల్లో ఎలా చేస్తారో అట్లనే ఉంటుందన్నమాట. అలాగే సంతానం ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు నాగమయ్యకి, అక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి. దాని తర్వాత మనమే పసుపు రాసి బొట్లు కూడా పెట్టుకోవచ్చు అండి స్వామివారికి. టెంపుల్ అంతా చూస్తే నాకు ఒక మంచి పాజిటివ్ వైపు అయితే వచ్చిందండి. అలాగే టెంపుల్లో ఒక 50 మెట్ల దాకా ఉన్నాయని చెప్పాను కదా మీకు. అయితే ఏంటంటే మనము మొక్కుకుంటే అట్లా మెట్ల పూజ కూడా చేసుకోవచ్చు అంటండి. సో ఎవరైనా అట్లా ఒక్కసారి విజిట్ చేసి మీకు కనుక ఏదైనా కోరికలు ఉంటే కోరుకుని ఆ సంతోష లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు పొందుతాయి కంపల్సరీగా. మెట్ల పూజ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, అంత కష్టం ఏమి కాదు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. అలాగే మీరు ప్రసాదాలకు కూడా డొనేషన్ ఇవ్వచ్చు, టెంపుల్కి డొనేషన్ ఇవ్వచ్చు. ఎలా మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీకు ఉన్న అనుకూలతను బట్టి దాన్ని బట్టి మీరు ఏమైనా చేయొచ్చండి. ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మన ప్లేలిస్ట్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో మంచి మంచి బర్డ్స్ యొక్క లింక్స్ కూడా నేను ఇస్తున్నాను అండి. మీకు కనుక నచ్చినట్లయితే ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అవి షాప్ చేసేసుకోవచ్చు అనమాట. అసలు మిస్ చేయకండి. మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ కావాలన్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.